అల్లు అర్జున్కి రిమాండ్ విధిస్తారా లేదా, ఇదే ఉత్కంఠత కొనసాగుతోంది. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు రిమాండ్ విషయంలో ఎలా స్పందిస్తుంది అనేది ఒక ఆసక్తి ఉంటే, మరోపక్క హైకోర్టు 4 గంటలకు పిటిషన్ తీసుకున్న తర్వాత క్వాష్ పిటిషన్లు నిజంగా స్వీకరించి న్యాయబద్ధంగా ఉంది అల్లు అర్జున్ కోరింది, ముఖ్యంగా ఆ విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది తేల్చేస్తుందా, ఎఫ్ఐఆర్ని ఏదైతే క్వాష్ చేస్తుందా ఈ విషయంలో, అంటే ఇంకా ముందుకు వెళ్లకుండా కేసు ఆదేశిస్తుంది అనేది కూడా ఒక ఆసక్తి కనిపిస్తుంది. ఈరోజంతా కూడా ఒక హైడ్రామా కొనసాగింది. ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత చికట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. చికట్పల్లి పోలీస్ స్టేషన్లో దాదాపు ఒక 45 నిమిషాల పాటు ఆయన రిమాండ్ రిపోర్ట్ అనేది సిద్ధం చేశారు. ఆయన ఏం చెప్పారు, ఆయన ఎందుకని, ఆయన వర్షన్ ఎలా ఉందనేది కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ ఘటన ఏం జరిగింది, ఆ ఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందనేది కూడా మాట్లాడి తెలుసుకున్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. ఆ తర్వాత నేరుగా అక్కడి నుంచి ఆయన గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఖచ్చితంగా కోర్టుకు హాజరుపరిచే ముందు ఎవరినైనా కానీ అదేవిధంగా అల్లు అర్జున్ కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు జరిగిన తర్వాత వెంటనే నాంపల్లి కోర్టుకి ఆయన తరలించారు. నాంపల్లి కోర్టుకు తరలించిన తర్వాత ఇప్పుడు నాంపల్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఒక ఆసక్తి కనిపిస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది సంచలనంగా మారింది. ఐకాన్ స్టార్, మరోపక్క అభిమానులంతా కూడా ఈ ఘటన మీద ఒక పక్క ఏం జరుగుతుంది అనేది ఒక ఆసక్తి కనిపిస్తుంది. దీంతో ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే సీఎం రెస్పాండ్ అయ్యారు. పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండదు, ఈ విషయంలో నేను జోక్యం చేసుకోను, ఒక మహిళ చనిపోయింది, తొక్కిసలాట జరిగింది, పోలీసులు ఏ విధంగా అయితే చట్టపరంగా వెళతారో అదే విధంగా ముందుకు వెళ్తారు తప్ప ఈ విషయం నేను మాట్లాడి అధికారులతో మాట్లాడి ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పడం, ఆయన ఆపండి అని చెప్పడం, ఇలాంటివి ఏముండవు అని చెప్పి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మరోపక్క చూస్తే ఇన్నాళ్ళు కూడా నాగబాబు కానీ వీళ్ళంతా కూడా వీళ్ళ మధ్య ఒక విభేదాలు ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి మధ్య అనేది వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చూస్తే నాగబాబు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం అనేది కూడా ఆసక్తిగా కనిపించింది. ఎందుకంటే అల్లు అర్జున్ సంబంధించి అటు పవన్ కళ్యాణ్తో కొంత వివాదం నెలకొన్న నేపథ్యంలో నాగబాబు ట్విట్ అనేది గతంలో ఎప్పటికప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యే విధానం చూస్తే ఖచ్చితంగా వీళ్ళకి మధ్య మనస్పర్ధలు ఉన్నాయనేది కూడా అంతా భావించారు. అది కొనసాగుతూ ఉంది, గ్యాప్ అనేది కొనసాగుతూ ఉంది. కానీ ఒక్కసారి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళంతా కూడా ఒక్కటవుతున్నట్టుగా పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం, వారి భార్యతో మాట్లాడడం, ఇదంతా కూడా జరుగుతుంది. మరోపక్క చూస్తే కేసుకు సంబంధించి సర్వత్రా ఒక ఆసక్తి కనిపిస్తుంది. నాంపల్లి కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది. సహజంగా ఇలాంటి ఘటనలో 14 రోజులు రిమాండ్ విధిస్తారు. అల్లు అర్జున్ మీద ఉన్న సెక్షన్లు చూస్తే 5 నుంచి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంది. కానీ అలా విధించాలంటే ఖచ్చితంగా అక్కడ ఆధారాలన్నీ కూడా దానికి తగినట్టుగా ఉండాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ ఈ విషయానికి సంబంధించి ఎలా ఉండబోతున్న ఆసక్తి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరొక విషయాన్ని మనం గమనించినప్పుడు సంధ్యా థియేటర్ ఒక లెటర్ అయితే బయటకు వచ్చింది. గతంలో చిక్కడపల్లి పోలీసులకు అనుమతి కావాలి, ఏదైతే ఆ రోజు ప్రీ షోకి సంబంధించి అల్లు అర్జున్ వస్తున్నారని చెప్పి కూడా ఒక అనుమతి కోరినట్టుగా ముందే లెటర్ పెట్టుకున్నామన్నట్టుగా ఒకటి మీడియాలోకి వచ్చింది, ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. మొత్తానికైతే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది సంచలనంగా మారింది. మరి కాసేపట్లో ఆయనకి రిమాండ్ ఉంటుందా ఉండదా, లేదంటే మొత్తానికే ఈ కేసు అనేది ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదనేది పక్కకు పెడతారనేది కూడా ఒక ఆసక్తి కనిపిస్తుంది. శేషి ఏబీపీ దేశం, హైదరాబాద్.